సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్జీబ్రాలో మరొక ప్రాబ్లం చూద్దాము. 137 into 137 plus 133 into 133 plus 18 221 by 137 137 137 minus 133 133 133. ఆప్షన్స్ వచ్చేసి మనకి 4 270 1/4 1/270 అనమాట. అయితే దీనికి మనకి షార్ట్ కట్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే 1/137. ఇదేంటి 137 into 137 into 137 కదా, అందులో ఒక నెంబర్ 137 తీసుకోవాలి. ఇక్కడ 133 133 133 కాబట్టి ఒక 133 తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 1/137 minus 133 is equal to 1/4. మనకు ఆప్షన్ సి అనమాట. సో లేదు ఈ ట్రిక్ అనేది మీకు గుర్తు రాలేదు అనుకోండి, 1/137 మైనస్ అంటే ఓవరాల్గా 1 తీసుకోవాలి. కింద వచ్చేసి ఇవి మూడిట్లో నుంచి ఒక నెంబర్, ఈ మూడిట్లో నుంచి ఒక నెంబర్ని మైనస్ చేస్తే వస్తుంది. సో లేదు అంటే మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది ఏ స్క్వేర్, ఓకేనా, ఇది వచ్చేసి బి స్క్వేర్, ఇది వచ్చేసి మనకి ఏబి అనమాట, ఓకేనా. సో ఇది 137 into 137 అంటే ఎంత మనకంటే ఏ స్క్వేర్. అట్లాగే 133 into 133 అంటే దీన్ని బి అనుకున్నారనుకోండి, అప్పుడు బి స్క్వేర్ ప్లస్ ఇప్పుడు 137 into 133 చేస్తే మనకి 18,221 వస్తుంది, అంటే ఏ బి అనమాట. బై ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనమాట, ఓకేనా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ బై ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. మనకి ఫార్ములా ఏమవుతుంది, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ అవుతుంది, ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ అవుతుంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగిలేదు మనకి 1/a మైనస్ బీనే కదా, అంటే 1/a అంటే ఎంత 137, బి అంటే ఎంత 133, మనకి 1/4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది చేయాలి అంటే మనకి ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా గుర్తుండాలి. సో లేదు అని అంటే మనకి ఇప్పుడు 1/1 నెంబర్ మైనస్ సెకండ్ నెంబర్ చేస్తే మనకి 1/4 అనేది ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ.